మహేశ్వరంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా సభ నిర్వహించారు. అన్ని రంగాల్లో మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కందుకూరు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సబితయే కారణం. మహేశ్వరంలో 450 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. చాలా క్రిటికల్గా ఉండే అక్కడ కుత్బుల్లాపూర్ పోయినా, శేరిలింగంపల్లి పోయినా, మన మహేశ్వరం వచ్చినా, రాజేందర్ నగర్ పోయినా మొత్తం సబర్బన్ ఏరియాస్ అన్నీ కూడా చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉండే. పైప్ లైన్ వేయమని వాళ్ళ జలసంఘం వాళ్ళు ఇబ్బందులు పెట్టడం, లక్షలు కోట్లు కట్టమని చెప్పడం పైప్ లైన్లకు, అవన్నీ కూడా చాలా సమస్యలు ఉండే. దాన్ని నివారించాలని చెప్పి 670 కోట్ల రూపాయలతోని శివారు నగరాలన్నిటికి కూడా తనే వచ్చి నాకు చెప్పింది, పేరుకు వాళ్ళు కాలనీ అన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి నీళ్ళు వస్తలేవు, ఈ జలమండలి వాళ్ళు బాధలు పెడుతున్నారంటే అది కూడా మళ్ళా తన ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా రివ్యూ చేసి 670 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్ని పట్టణం చుట్టూ ఉండే ఏరియాస్ అన్ని స్పెషల్లీ మహేశ్వరం నియోజకవర్గంలో ఆ బాధను తీర్చుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఇప్పుడు పైప్ లైన్ వస్తూ ఉంది, రింగ్ మైన్ అని వస్తూ ఉంది. ఒకసారి అది కంప్లీట్ అయిందంటే శాశ్వతంగా మీకు నీళ్ళ బాధ పోతుంది, ఆ బాధ ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు చెప్పినారు, డిగ్రీ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, లా కాలేజ్ ఎట్లా వచ్చింది. చాలా మంచి విషయం ఏంటంటే, నేను ఆ మధ్య వారు పిలిచిన ఒక కార్యక్రమానికి కందుకూరు ప్రాంతానికి పోయినాం. అక్కడ పోయినప్పుడు మాట్లాడుతూ అన్న నాకు మెడికల్ కాలేజ్ మాత్రం డెఫినెట్గా కావాలి ఈ పక్కకని చెప్పి పట్టుబట్టి, హైదరాబాద్ కదమ్మా ఎక్కడ పెడితేందంటే జర మా రూరల్ ఏరియాలు రావాలని చెప్పి ఇలా కందుకూరులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే జస్ట్ సబితా ఇంద్రారెడ్డి గారే కారణం, వేరే ఎవ్వరు కారణం కాదు. ఇక్కడ మా గణేష్ రెడ్డి మా మిత్రులు కూడా ఉన్నారు ఆ ఏరియా నుంచి. సబిత గారు, రంజిత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి పట్టుబట్టి కందుకూరులో మంచి మెడికల్ కాలేజ్ తెచ్చిపెట్టినాం. ఆటోమేటిక్గా ఏమైందంటే అక్కడ 500 పడకల ఆసుపత్రి కూడా వస్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికి కూడా ఆ మెడికల్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ వస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా పారామెడికల్ కోర్సెస్ కూడా వస్తాయి, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కోర్సెస్ అవన్నీ కూడా వస్తాయి. అంటే కందుకూరు మంచి హబ్బు, మంచి సెంటర్ కాబోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక రోజు ఆమెకు ఎంత పట్టింపు ఉంటుంది ఆమె కాన్స్టిట్యున్సీ అంటే, మీటింగ్ జరుగుతూ ఉంటే మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సరే కొంత దూరం చేస్తే సరిపోద్ది కదా, అంత దూరం ఎందుకు అనుకొని మాట్లాడుతున్నాం. వారు పట్టుబట్టి అన్నా నాకు అదంతా కాదు, కందుకూరు దాకా రావాల్సిందే మెట్రో ఎట్టి పరిస్థితులలో అని చెప్పి ఆ క్యాబినెట్ మీటింగ్ని ఆనాడు పోరాటం చేసి కందుకూరు దాకా మెట్రో పెట్టాలని చెప్పి పోరాటం చేసినారు. తుక్కుగూడ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఈ మధ్య 52 కొత్త పరిశ్రమలు వచ్చినాయి అక్కడికి, వారు చొరవ తీసుకుంటూ ఉన్నారు. ఆ పద్ధతిలో 52 కొత్తవి వచ్చినాయి. జిల్లా కలెక్టరేట్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. దాని పక్కనే ఫాక్స్కాన్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, దానిలో 1,00,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ ఫాక్స్కాన్ వ్యాడు అక్కడ